ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో వచ్చినారంటే వాళ్ళు వన్స్ క్యాన్సర్ని ఐడెంటిఫై చేసేసినారంటే స్కాన్లో తొందరగా మాతో రిపోర్ట్ ఎత్తున వస్తారంటే 48 డేస్లో రికవర్ చేసేస్తాం. సో ఆల్ కైండ్ ఆఫ్ క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ క్యాన్సర్ మట్టో వచ్చి చూసినారంటే ఇట్ టేక్ మోర్ సమ్ టైం ఎత్తుకుంటుంది. ఒక 6 మంత్స్ టైం తీసుకుంటాయి. 6 మంత్స్ లాగా కూడా టైం తీసుకుంటాయి. ఓరల్ క్యాన్సర్, సెర్వికల్ క్యాన్సర్, అనేక లంగ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇది ఇంత చూసినారంటే ఒక 4 మంత్స్ థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో వచ్చేవారు. ఇయర్ స్టేజ్లో వచ్చే వాళ్ళకి 48 డేస్. దీంట్లో వచ్చి ఇప్పుడు నవ్వులో కరెంట్గా ఏ క్యాన్సర్ నిండా ఎక్కువగా ఉండాలంటే మౌత్ క్యాన్సర్ ఒకటి ఎక్కువగా ఉండాలి, ఓరల్ క్యాన్సర్. నెక్స్ట్ చూసిన అంటే బ్రెస్ట్ క్యాన్సర్ నిండా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఓరల్ క్యాన్సర్ ఎలాగో వాళ్ళకి వస్తాయని చూస్తా అంటే స్మోకింగ్ చేసేవాళ్ళు, అనేక ఈ నికోటిన్ స్మోకింగ్ చాలా యూస్ చేసేవాళ్ళకు, ఈ పాన్ ప్రాక్ అనేక ఈ వస్తువులను తినే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఈ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి ఫీట్ చేసేది వచ్చి మ్యాక్సిమం ఒక 1 year అవుతుంది ఫీట్ చేయాల. బ్రెస్ట్ క్యాన్సర్స్ అంతా చూసినామంటే ఎలా వస్తుంది అని చూసినారంటే ఫీడింగ్ టైం మదర్ ఫీడింగ్ టైం అనేది ఒక 6 months చెప్తారు. మ్యాక్సిమం ఒక 1 year అన్నా వచ్చి ఫీడ్ చేయాల. అలాగా చేసేది వచ్చి ఈ క్యాన్సర్ నుంచి కొంచెం ప్రివెంట్ చేసుకోండి. మళ్ళీ ఏమంటే ఇది చాలా ఎక్కువ మంది ఈ క్యాన్సర్లో ఎఫెక్ట్ అయిండారు. చాలా మందిని చూస్తూ ఉంటాను. అది వచ్చి నిండా పుండైపోయి వస్తారు బ్రెస్ట్లో. ఫీడింగ్ ఇవ్వకపోతే అది క్యాన్సర్ వన్స్ ఫామ్ అయిపోయింది అంటే ఆ తావే వచ్చి అట్నే బస్ట్ అయిపోతాయి, పుండులాగా అయిపోతుంది. సో ఆ మరి స్టేజెస్లో అంతా మేము చూస్తాం. సో మినిమం బ్రెస్ట్ ఫీడ్ చేసేది నా ఒక రిక్వెస్ట్ 1 year అన్నా చెయ్యండి. సో ప్రివెంట్ చేసుకోసం దాంట్లో నుంచి. అనేక సెర్వికల్ క్యాన్సర్ ఉండాలి. ఇది లేడీస్కి వచ్చి నిండా ఎక్కువగా వచ్చే ఒక క్యాన్సర్ వెరైటీ. సో ఇది ఇంత రాకుండా ఉండాలంటే మనం వచ్చి హెల్తీగా ఫుడ్ హ్యాబిట్స్, మళ్ళీ ప్రాపర్ నిద్రపోవాలి. ఇప్పుడంతా ఓర్మే నిద్రపోయలేదు టైంతో, నిండా ఫోన్స్ రేడియేషన్స్లోనే ఉండారు. సో హెల్తీ హ్యాబిట్స్ కొంచెం ఫాలో చేయండి. సో మీరు పూర్తిగా ఒక పేషెంట్కి సిద్ధా ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు కంప్లీట్గా మీ ట్రీట్మెంటే తీసుకోవాలా, లేదా ఆల్రెడీ కీమో రేడియేషన్ తీసుకున్న పేషెంట్స్ కూడా ప్యారలర్గా మీ మెడిసిన్ వాడచ్చా? మీరు కీమో రేడియేషన్ స్టాప్ చేస్తారా అని నన్ను అడుగుతారు. మేము వాళ్ళ రిపోర్ట్ చూస్తాము. కావాలని వాళ్ళకి అది నీడెడ్గా ఉంటే దాన్ని ఎత్తుకోముంటాము, లేదా తీసుకోముంటాం. కీమో రేడియేషన్ మీరు వచ్చి ఎత్తుకోసమా అని అడుగుతారు. చేసుకోవచ్చా అని అడుగు. కీమోను రేడియేషను మీరు చేసుకోసమా అని అడుగుతారు. వాళ్ళ రిపోర్ట్ చూస్తాము. వాళ్ళకి వచ్చి మీరు కీమో రేడియేషన్ వచ్చి పేషెంట్స్కి వచ్చి రెఫర్ చేస్తారా అని అడుగుతారు. నేనేం చెప్తానంటే వాళ్ళ రిపోర్ట్ చూసేసి వాళ్ళకి దాన్ని బట్టి వాళ్ళకి మీరు కీమో రేడియేషన్ చేసుకోండి అట్టనేసి రెఫర్ చేస్తాను. సో మరి అలా అది సేఫ్ అంటారా? మీ ట్రీట్మెంట్ తీసుకుంటూ సిద్ధ వైద్యంలో అండ్ అలాగే బయట కూడా వాళ్ళు కీమో తీసుకోవచ్చా? బేస్డ్ ఆన్ రిపోర్ట్ పెట్టి చెప్తాం అది. ఎందుకంటే చాలా మందికి డౌట్ రావచ్చు, అలోపతి వాడుతూ మళ్ళీ మీది కంటిన్యూ చేయొచ్చా అనేది చాలా మందికి సందేహం ఉంటుంది. సిద్ధాకి రావాలని మీరు తలిచినారంటే ఇదే తీసుకోండి, నేను రెఫర్ చేస్తాను. నే ఇచ్చే మెడిసిన్లనే రేడియోథెరపీ, ఇమ్యునోథెరపీ, కీమోథెరపీ మొత్తమే ఇంక్లూడ్ అయి ఉంటాయి. సిద్ధర్లే అలాగా మెడిసిన్ చేసి పెట్టి ఉండారు. ఈ ట్రీట్మెంట్ సేఫ్ అని కాదు, దీంట్లో క్యూరే చేస్తాం మేము. ఫస్ట్ నేను చెప్పినట్టుగా ఎర్లీ స్టేజ్లో వాళ్ళు వచ్చినారంటే వన్స్ క్యాన్సర్ని ఐడెంటిఫై చేసి వస్తారంటే 40 daysలో క్యూర్ చేసి పంపించేస్తాను వాళ్ళకి. ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో వచ్చేవాళ్ళు వన్స్ వాళ్ళు స్కాన్ ఎత్తి నా క్యాన్సర్ని ఐడెంటిఫై అయిన వాళ్ళకి 40 daysలో రికవర్ చేసేస్తాను. ఆఫ్టర్ థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో వచ్చే వాళ్ళకే నేను వచ్చి ఏం చెప్తా అంటే 3 to 4 months అవుతుంది. ఇప్పుడు మీరు నా దగ్గర అడుగుతారు, మీరు వాళ్ళు కీమో ఎత్తుకోసమా రేడియోథెరపీ ఎత్తుకోసమా అనేసి. నేనేం చెప్తాను తీసుకోసమా అని మీరు నన్ను అడుగుతారు. తీసుకోవచ్చా అని మీరు నన్ను అడుగుతారు. నేనేం చెప్తానంటే మన సిద్ధర్లు ఇచ్చిన మందులనే బేసిక్ సిద్ధా మెడిసిన్లనే చూసినారంటే ఆ కీమో, ఇమ్యునోథెరపీ, రేడియోథెరపీ అన్నీమే ఇంక్లూడ్ అయి ఉంటాయి న్యాచురల్గానే. సో
ఇంక్లూడ్ చేసి ఉంది ఆ మెడిసిన్లో, న్యాచురల్గానే అట్టదా ఉంది. సో ఇది వచ్చి నేను ఇచ్చే మెడిసిన్లో ఇంక్లూడ్ అది చేరి ఉంది. మీరు ఇది వచ్చినాక ఆసిలేషన్ అవ్వాల్సిన అవసరం లేదు, దానికి పోవాలనే రేడియేషన్ ఇవ్వాలనే అట్టని మీకు అవసరం లేదు. దీనే తీసుకోసం నేను దాన్ని వచ్చి చెప్తానే, ఇంట్లోనే వచ్చి మొత్తమే ఉండాది అనేసి న్యాచురల్గా కీమో, ఇమ్యునో, రేడియోథెరపీ మొత్తమే ఇంక్లూడ్ అయి ఉంటాయి ఈ మెడిసిన్లో. చాలా మందికి డౌట్ కూడా రావచ్చు, షూర్ మీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అలోపతిని కూడా వాడచ్చా లేదా రెండు వాడచ్చా, వాళ్ళ అసలు ఇది ఎంతవరకు సేఫ్ ఇలా వాడడం వల్ల? వాళ్ళ రిపోర్ట్ చూస్తాం మేము. సపోజ్ వీళ్ళకి అది కీమో అండ్ రేడియేషన్ కావాలని అనిపిస్తుందంటే వాళ్ళనిపై తీసుకోమని చెప్తాము. మేము వాళ్ళ రిపోర్ట్ చూస్తాము, వాళ్ళకి వచ్చి కీమోను ఇమ్యునోను కావాలని అనిపించిందంటే వాళ్ళని వచ్చి చెప్తాము, ట్రీట్మెంట్ చెప్తాము. లేదంటే ఇదే కంటిన్యూ చేసుకోండి అని చెప్తాము. యాక్చువల్గా నేను దాన్ని చెప్తున్నాను కదా, న్యాచురల్గానే దీంట్లో అన్నీమే ఇన్బిల్డ్ అయినేసి ఈ మెడిసిన్లో కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, రేడియేషన్ అన్నీమే ఈ మెడిసిన్లో ఇన్బిల్డ్గానే ఉండాలి. దాన్ని తీసుకోవాలని వచ్చి నేను చెప్పలేదు. ఇప్పటికే మనకి క్యాన్సర్లో చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు సిద్ధ వైద్యాన్ని ఒక పేషెంట్ ఎలా నమ్మాలి? ఒక పేషెంట్ కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా నమ్మాలి అంటే ఏం చెప్తారు? నేను ఎలా నమ్మాలని నేను చెప్తానంటే, మీరు క్యాన్సర్ ఐడెంటిఫై చేసేసి మా దగ్గరికి వస్తారంటే ఫస్ట్ వాళ్ళని సిబిసి టెస్ట్ ఎత్తమని చెప్తాను. వాళ్ళని ఫస్ట్ సిబిసి టెస్ట్ తీసుకొని చెప్తాను. నెక్స్ట్ వచ్చి వాళ్ళకి యా జాగాల క్యాన్సరో, ఏ ప్లేస్లో వాళ్ళకి క్యాన్సరో ఆ ప్లేస్ కాన టర్మ్ ఇచ్చేస్తాను. ఇప్పుడు సపోజ్ ఒక క్యాన్సర్ టర్మ్ ఆ టర్మ్ వచ్చి బ్లడ్ టెస్ట్లో మీరు ఎత్తాలి. సిబిసి తీసుకోవాలి. ఇప్పుడు మీరు సిబిసిలో కంప్లీట్ బ్లడ్ టెస్ట్ ల్యాబ్లో పోయి తీసుకుంటారో అదే మరి వచ్చి చూసినారంటే ఈ టర్మ్ ఇస్తాను, అదే మీరు బ్లడ్ టెస్ట్లోనే పోయి తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ CA19-9 అటంటే జనరల్ కామన్ క్యాన్సర్ కాన టెస్ట్ ఇది CA19-9. ఒకరికి ఇప్పుడు సెర్వికల్ క్యాన్సర్ ఉంటాయంటే CA125 ఒక టర్మ్. అదే మరి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటాయంటే CA15-3, CA15-5 ఈ మరి టర్మ్స్ ఉంటుంది. అలాగ టర్మ్స్ వచ్చి వాళ్ళకి ఆ పార్ట్ల క్యాన్సరో ఆ టర్మ్ నేను ఇచ్చేస్తాను. వాళ్ళని వచ్చి మెడిసిన్ ఎత్తుకోక ముందుగా వాళ్ళని సిబిసియు ఈ టర్మ్ని బ్లడ్ టెస్ట్లో తీసుకోమని చెప్పేస్తాను రెఫరల్ కోసం. మెడిసిన్ 1 month చెప్తాను. 1 month ఫినిష్ అయినాక మళ్ళీ ఈ టెస్ట్ సిబిసి అనదర్ నేను టర్మ్ చెప్పినాను, ఈ టర్మ్ పై మళ్ళీ వాళ్ళ ల్యాబ్లో తీసుకోవాలి. వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. ఈ 1 month మెడిసిన్ తిని ఏ ఇంప్రూవ్ అనేది ఆ టెస్ట్లో మీకు చూపిస్తుంది. ఓకే. సో దీనికి పైగా వేరే ఏం ప్రూఫ్ కావాలి? ఓకే. మీరు వచ్చి ఈ టెస్ట్ తీసి చూసుకున్నా అంటే మీకే దీంట్లో డిఫరెన్స్ తెలిసిపోతుంది. నేనేం చెప్తా అంటే ఇది మంత్ ఆన్ మంత్ మీరు ఆడపోయి మందు తింటేలో ఎక్కడపై మీరు మందు తిన్నాలో ఎక్కడపై మీరు మందు తీసుకున్నాలో ఈ టెస్ట్ ఎత్తి చూడాలని చెప్తాను. ఆడపై మీరు మందు ఎక్కడ వెళ్ళి మీరు మందు తీసుకున్నాలో ఈ టెస్ట్ తీసుకోవాలని నేను చెప్తాను. కంప్లీట్ సిబిసి అనదర్ టెస్ట్ ఫర్ ద టర్మ్, ఏ పార్ట్లో క్యాన్సరో ఆ పార్ట్ కన్నా టర్మ్ ఇచ్చేస్తాను. దాన్ని మీరు ఎత్తుకుని ఆఫ్టర్ మెడిసిన్ బిఫోర్ మెడిసిన్ ఎట్టనేసి మీరే ఇంప్రూవ్మెంట్ చూసుకోవచ్చు. సో మీ మందులు వాడే పేషెంట్స్కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? నో, ఇది వరకు ఒకరికి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అంతా వచ్చింది లేదు. ఏమంటే ఇది వచ్చి మేము ప్రాపర్గా వచ్చి ఒక్కొక్క మెడిసిన్ ఫినిష్ అయినే వచ్చి చూసినా అంటే 2.5 years పడుతుంది ఒక్క మెడిసిన్ ఫినిష్ అయింది. ఓకే. 2.5 years పడుతుంది. సో దీంట్లో నో సైడ్ ఎఫెక్ట్స్. సో మీ ట్రీట్మెంట్ తీసుకునే ముందు పేషెంట్స్ వాళ్ళ ఆంకాలజిస్ట్ని రిఫర్ చేసి రావాలా? వన్స్ వాళ్ళు స్కాన్లో వచ్చి క్యాన్సర్ని ఐడెంటిఫై చేసేసినారంటే డైరెక్ట్గా వస్తేనే రిపోర్ట్ మట్ట తీసుకొస్తేనే చాలు మాకు. ఆల్రెడీ మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న క్యాన్సర్ పేషెంట్స్వి మెడికల్ స్కాన్ రిపోర్ట్స్ కానివ్వండి లేదా క్లినికల్గా ఇంప్రూవ్మెంట్ వచ్చిన కేసెస్ కానీ ఆ డాక్యుమెంట్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? ఉండాలి, చాలా ఉండాలి. సో అలా ఎంతమంది ఉన్నారు మీ దగ్గర ఇప్పటికి? ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి చాలా పుండుతో వస్తారు. వాళ్ళకి వచ్చి నార్మల్ మన స్కిన్ ఎలాగ ఉందో ఆ స్కిన్ లాగానే వాళ్ళని రాపెడతాం. ఓకే. అంత స్కిన్ వాళ్ళకి వచ్చి ఫుల్ పుండుతో అలాగంతా వస్తారు. నాని వచ్చి వాళ్ళకి నార్మల్ స్కిన్ టోన్ లాగా వస్తారు, రాపెడతాం. మళ్ళా సమ్ పేషెంట్స్ ఏమవుతాయి, కీమో రేడియేషన్స్ అంతా పోయి వాళ్ళకి ఎంటికలు అంతా రాలిపోతుంది. వాళ్ళకి 1 monthలో చూసినా అంటే ఎంటికలు 1 centimeter
1 సెంటీమీటర్ అంతా పెరుగుతుంది అవును 1 మంత్ ఆఫ్టర్ మా మెడిసిన్ తినిన తర్వాత. ఓకే మళ్ళీ స్కిన్ గ్లో చూసినారంటే రేడియేషన్ కీమోకపోయిన వాళ్ళకి స్కిన్ చూసినారంటే నిండా ఒక మరి బ్లర్గా ఉంటుంది. వాళ్ళు వచ్చి స్కిన్ టోన్ కలర్ వచ్చి 1 మంత్లోనే ఇంప్రూవ్మెంట్ చూసుకోసం బాగా వచ్చి బ్రైట్గా మారుతాయి స్కిన్. ఆ ఎంటికల్ రేడియేషన్ కీమో వల్ల ఎంటికల్ రాలిన తావులో చూసిన అంటే 1 సెంటీమీటర్ అంతా ఎంటికల్ పెరిగి ఉంటుంది. ఈ మెడిసిన్ వచ్చి ఏం చేస్తాయంటే న్యూ సెల్స్ ఫామ్ చేస్తాయి, అదే రెజ్యునేట్ చేస్తాయి సెల్స్ని, అన్ని పార్ట్స్ని రెజ్యునేట్ చేస్తాయి, టోటల్ మెటబాలిజంనే చేంజ్ చేస్తాయి. సో అంత ఒక సూపర్ మెడిసిన్ ఈ మెడిసిన్.